అరే గ్యారంటీ లేని పనులు డాక్టర్లు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. నైట్ బస్సులో గుండె ఆగిపోయిందనమాట. కర్నూలు కిమ్స్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుని పోయి నైట్ పడుకున్న తర్వాత ఉదయం ఎందుకో తల తిరుగుతా ఉందని చెప్పేసి నా భార్య మీద ఇట్లా చేసి పట్టుకున్నా. ఇంకా తల తిరిగి కింద పడిపోయాను. ఫిస్టులా నంబర్ 1 ఫెయిల్. ఇది ఫిస్టులా మణికట్టు దగ్గర వేసిన ఫిస్టులా. ఫస్ట్ ఫిస్టులా 2 నెలలే పనికొచ్చింది. ఇది ఫెయిల్ అయిపోయింది. రెండవ ఫిస్టులా ఫెయిల్ అయిన తర్వాత కర్నూలు కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి అక్కడ నుంచి నేరుగా బెంగళూరు హాస్పిటల్ సెయింట్ జాన్స్ హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి చూపించిన అనమాట. సార్ ఇట్లా నాకు డయాలసిస్ తర్వాత థ్రిల్ కావడం లేదు. ఇగోండి మామూలుగా మనకు థ్రిల్ అవుతుంది కదా ఫిస్టులాలో, థ్రిల్ కావడం లేదు సార్, జస్ట్ పల్స్ మాత్రమే కొట్టుకుంటా ఉంది ఇక్కడ అని చెప్పేసి సార్కి కంప్లైంట్ ఇస్తే ఆయన స్కాన్ చేసి చూస్తే లేదు బాబు బ్లడ్ బ్లాక్ అయిపోయింది, ఇది పనికి రాదు అన్నాడు. గుండె ఆగిపోయింది అనమాట. ఎలా అంటే అప్పటికే గొంతులో పైపులు వేసుకుని నానా సంకలు లాగుతున్నా నేను. ఈ పైపులు ఇప్పుడే తీసినారు, 1 నెల అయింది తీసి, అంతే. ఈ ఫిస్టులా పని చేస్తా ఉందిలే, డయాలసిస్ ఇక్కడ నుంచి చేస్తున్నారులే అనుకున్నా, ఇది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ గొంతులో పైపులు, మళ్ళీ కొత్త ఫిస్టులా క్రియేషన్ చేసుకోవాలా. 2 నెలల్లో ఫస్ట్ 1 లక్ష అయిపోయింది. కర్నూలు కిమ్స్ హాస్పిటల్లో 16,000, 18,000, 20,000 అక్కడ అయిపోయినాయి. ఇంకా పిచ్చి లేచిపోయింది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అడ్మిట్. నెక్స్ట్ ఇవ్వండి చూడండి, కనబడుతుందా నరం. సెకండ్ ఫిస్టులా ఇది కనబడే సెకండ్ ఫిస్టులా అనమాట. ఈ ఫిస్టులా మళ్ళీ క్రియేషన్ చేసినారు ఎప్పుడు ఆగస్టులో, 2025 ఆగస్టులో సెకండ్ ఫిస్టులా సెయింట్ జాన్స్ హాస్పిటల్లో క్రియేట్ చేసినారు డాక్టర్స్. నేను అడిగా డాక్టర్స్ని, ఎందుకు సార్ ఇది ఎంత తొందరగా బ్లాక్ అయిపోయింది అంటే, ఇక్కడ ఎక్కువ పని చేయదమ్మా, ఇది నరాలు చిన్నగా ఉంటాయి, ఇక్కడ ఎక్కువ పని చేయదు, ఇక్కడైతే ఎక్కువ రోజులు పని చేస్తుంది అని చెప్పేసి చెప్పినారు. సరే అని చెప్పేసి క్రియేషన్ ఇక్కడ చేయించుకున్నా ఏవి ఫిస్టులా. సర్లే అని చెప్పేసి ఓకే ఇక్కడ అయిపోయిందా, సరే మళ్ళీ గొంతులో పైపులు వేసినారు, ఇక్కడ క్రియేషన్ చేసినారు, ఏవి ఫిస్టులా నరం కనబడుతుందా, లావు వాసిందా, ఇవ్వండి ఇక్కడంతా అది వేసినారు. సరే అని చెప్పేసి అయిపోయింది. ఇది కూడా సుమారు 7 నుంచి 8 నెలలు పనిచేసింది ఈ ఫిస్టులా. మొన్న మనకు మనిషికి బాగాలేకుంటే ఆయాసం వస్తా ఉంది అని చెప్పేసి బెంగళూరు హాస్పిటల్కి పోయినప్పుడు అక్కడ డయాలసిస్ చేయించినారు. డయాలసిస్ చేయించిన తర్వాత లాస్ట్ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే రోజు డయాలసిస్ చేయించుకుని ఇంటికి వస్తున్నా, గుంటకల్కి బెంగళూరు నుండి ఇంటికి వస్తున్నా, డయాలసిస్ చేయించుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తున్నా, ఇదే హ్యాండ్కి ఇదే ఫిస్టులాకే ఇంటికి వస్తున్నా. నైట్ బస్సులో ఫిస్టులా థ్రిల్ అవ్వడం ఆఫ్ అయిపోయింది. నైట్ బస్సులో అర్ధరాత్రి దారి మధ్యలో డయాలసిస్ చేసిన చెయ్యి ఫిస్టులా రాత్రి ఆగిపోయింది. 12-1 గంట టైంలో థ్రిల్ ఆగిపోయింది. అప్పుడే డిశ్చార్జ్ అయినా నేను. 4 రోజులు హాస్పిటల్లో ఉండి అప్పుడే డిశ్చార్జ్ అయినా ఈ ఫిస్టులా ఆఫ్ అయిపోయింది. ఏం చేయాలి? మనిషి బతకాలనా చావాలనా? ఒక ఫిస్టులా 7 నెలలు కూడా పని చేయకుంటే ఒక్కొక్క చేతికి 2 ఆపరేషన్లు, ఒక్కొక్క గొంతుకు 3 సార్లు పైపులు పెట్టుకోవాలంటే మనిషికి ఓపిక, ఆ నొప్పి, ఆ బాధ ఎలా ఉంటుంది? డబ్బులు ఆర్థికంగా ఛిద్రం అయిపోతాడు మనిషి. మళ్ళీ ఉదయం గుంటకల్కి రాగానే పొద్దున్న స్నానం చేసి మళ్ళీ నైట్ డాక్టర్కి ఫోన్ చేసినామా, డాక్టర్ అన్నాడు మీ ఫిస్టులా పని చేయకుంటే రిటర్న్ రాండి అని చెప్పి, రిటర్న్ రాండి చెక్ చేస్తాము అంటారు. సర్లే అని చెప్పేసి చెక్ చేస్తారని చెప్పేసి మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ రాత్రి నైట్ బస్ పట్టుకొని బెంగళూరుకి పోతే అక్కడ ఫిస్టులా చూపిస్తే ఆయన ఏమన్నాడంటే, ఇది బ్లడ్ క్లాట్ అయిపోయింది, దీన్ని ఓపెన్ చేయాలంటే 70-80 వేల రూపాయలు ఖర్చు అవుతుంది, బెలూన్ ద్వారా ఏదో ఎట్లా చేస్తారంట అది మనకు తెలియదు, బెలూన్ ద్వారా ఓపెన్ చేయాలా 70-80 వేలు ఖర్చు అవుతా ఉంది అని చెప్పినారు. అది సరే ఖర్చు అయితే అయ్యింది, ఎన్ని రోజులు పని చేస్తా అంటే 2 నెలలు పని చేయొచ్చు, నెల పని చేయొచ్చు, వారం పని చేయొచ్చు, మనం చెప్పలేము అంటున్నారు. అరే గ్యారంటీ లేని పనులు డాక్టర్లు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం. సరే అక్కడికి అయిపోయింది, నాకు అర్థమైంది ఇది ఇంకా పని చేయదు, మొత్తానికి అయిపోయింది దీని కథ అని చెప్పేసి ఇంకా వదిలేసిన. నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్ అంటే, లేదు మళ్ళీ నువ్వు కేతరాలు వేసుకోవాల్సిందే, గొంతులో కంపల్సరీ మళ్ళీ పైపులు వేసుకోవాల్సిందే అంటే, సర్లేండి సార్ అని చెప్పి మళ్ళీ పైపులు 3వసారి. ఇది ఇక చూస్తున్నారా, ఇది 3వసారి. ఈ 3వసారి వేసుకుని ఒకరోజు ఈ గొంతులో పైపులు వేసుకుని డయాలసిస్ చేయించుకున్నా. నెక్స్ట్ డే ఇగోండి 3వసారి, ఇగో కుట్లు కనబడుతున్నాయి, కుట్లు కనబడుతున్నాయి. మళ్ళీ ఇక్కడ ఫిస్టులా క్రియేషన్ చేసినారు, ఏవి ఫిస్టులా. 3వది ఇది. 1 సంవత్సరంలో 3వసారి ఏవి ఫిస్టులా క్రియేషన్ చేసుకున్న మొట్టమొదటి పర్సన్ నేనే అనుకుంటా నాకు తెలిసి. 1 సంవత్సరంలో ఎంత భయంకరమైన పెయిన్ ఉంటుందంటే అసలు చెప్పకూడదు. బతికుండి నరకాన్ని ఆస్వాదించినట్టు ఉంటుంది, నరకాన్ని బతికుండి. ఫిస్టులా ఫెయిల్ అవ్వడానికి అసలైన కారణాలు ఏంటంటే లో బీపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో బీపీ. అది ఎప్పుడు అటాక్ అవుతుందో తెలియదు మనకి, ఎందుకు వస్తుందో కూడా తెలియదు. ఒకసారి 200 పోతుంది బీపీ, హై బీపీ, ఒకసారి లో అవుతుంది లో బీపీ. తర్వాత షుగర్ ఎక్కువైనా అది ఏదో అంటారు, అది ఓకేనో తెలియదు మనకి షుగర్ గురించి. ఇంకోటి బరువులు ఎత్తిన, ఎక్కువ బరువు వేసి దీన్ని ఎక్సర్సైజ్ చేయకుండా కూడా ఫెయిల్ అయిపోతుంది. ఇంకొకటి బరువులు ఎత్తకూడదు,
బరువులు ఎత్తినా కూడా ఫిస్టులా ఫెయిల్ అవుతుంది. ఇది ఒకటి ఉంది. ఏమీ చేయకూడదు, ఊరికే ఉండాలా. ఆ బాల పట్టుకోవాలా, పిసుక్కుంటూ కూర్చోవాలా, ఆ బాల పట్టుకోవాలా, పిసుక్కుంటూ కూర్చోవాలా. ఫిస్టులా పని చేయాలంటే ఏం చేయాలా, బాల్ పట్టుకోవాలా, పిసుక్కుంటూ కూర్చోవాలా, అంతే. వేరే ఏం చేయకూడదు. ఆ లో బీపీ ఎప్పుడు వస్తుందో మనకి ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదో అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు లో బీపీ. నా కర్నూలు కిమ్స్ హాస్పిటల్లో అలానే అయింది అనమాట. రాత్రి పడుకున్న పొద్దున్న లేచేసరికి ఇట్లా పట్టుకున్న నా భార్యని పట్టుకొని ఉన్నటువంటి కింద పడిపోయినాడు ఊహ తప్పి. చూస్తే ఫిస్టులా ఫెయిల్. బీపీ టెస్ట్ చేస్తే లో బీపీ వల్ల ఫిస్టులా ఫెయిల్. మనిషి ఒకసారి ఫిస్టులా ఫెయిల్ అయితే గొంతులో పైపులు వేసుకోవాలా, చేతులకు కాట్లు వేసుకోవాలా, వారం 4-5 రోజులు అడ్మిట్ అవ్వాలా, ఒక కుటుంబానికి నరకమై అనుభవించే పరిస్థితి తీసుకుని రావాలా మనం, తెలుసా? అంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఫిస్టులా క్రియేషన్లు మాత్రం ఫెయిల్ అవుతూనే ఉంటాయి. ఈ గ్యారంటీ లేదు, ఇవి ఎప్పుడూ గ్యారంటీ లేవు ఫిస్టులా క్రియేషన్లు మాత్రం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి బాల్తో, బాగా హెల్త్ని బాగా చూసుకోండి. నేను ఎప్పుడు చెప్పేలాగే మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది. హెల్త్ని మించిన ఆదాయం ఏది లేదు, సంపద ఏది లేదు. కాబట్టి దయచేసి మీ హెల్త్ని చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. నేను నా ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నా, నన్ను ఫాలో కండి.